వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నా పేరు సంధ్య. ఎంపీగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ నాయకుల ఉత్సాహం. తమ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ ఎవరికీ లేదంటున్న సీఎం రేవంత్. కృష్ణా జలాలపై వాటా ఎందుకు తేల్చలేదని ప్రశ్నిస్తున్న కేటీఆర్. తెలంగాణ టుడే సెగ్మెంట్ లో ఈ టాప్ 9 వార్తలతో బులెటిన్లోకి ఎంటర్ అవుదాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్మెవరికి లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అన్ని వర్గాలను నట్టేట ముంచిన కేసీఆర్ కు సీఎం పదవి కాదు కదా, మంత్రి పదవి కూడా రాదని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఖాళీగా ఉన్న భూములను వినియోగంలోకి తేవాలని మున్సిపల్ అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. హైదరాబాద్ ఖ్యాతి పెంచాలని, క్లీన్ అండ్ గ్రీన్ సిటీని ఇంకా క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చాలని సూచించారు. మూసీ ప్రక్షాళనతో హైదరాబాద్ నగరానికి ఖ్యాతి తేవాలని కోరారు. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖపై సచివాలయంలో భట్టి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ కింద 39 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, ఆ ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మరో 2 గ్యారంటీల అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు ఈ ఆదివారం తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి భేటీ జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను కూడా ఈ భేటీలో ఖరారు చేయనున్నారు. ఈ నెల 8 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యే సూచనలున్నాయి. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో తాకట్టు పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 గ్యారంటీలు అమలు కావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ గెలవాలన్న రేవంత్ రెడ్డి మాటలు కాంగ్రెస్ చేతగానితనానికి నిదర్శనమని విమర్శించారు. ఎన్నికల ముందొక మాట, ఇప్పుడొక మాట మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని ఆరోపించారు. కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రికి ఫిర్యాదు చేశారు. ప్రజలను మభ్యపెట్టడంలో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మరోసారి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ అవినీతి పాలన పోవాలని ప్రజలు పట్టం గడితే కాంగ్రెస్ ఇప్పుడు బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో డబ్బు కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలపై అమలుపై కాంగ్రెస్ సర్కార్కు స్పష్టత లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. కేరళ రాష్ట్రానికి అవసరమైన సహకారాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. సచివాలయంలో కేరళ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ ను కలిశారు. తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్, మిర్చి కొనుగోలుకు కేరళ అంగీకరించిందని అన్నారు ఉత్తమ్. విజేత, స్వర్ణ రకాల బియ్యం తీసుకునేందుకు కేరళ ఆసక్తి చూపుతోందని ఉత్తమ్ వివరించారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారని, అందుకే బీఆర్ఎస్ సర్కారుకు చరమగీతం పాడారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రేపు దేశంలో అదే పరిస్థితి వస్తుందని, కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినట్టు దేశంలోని రైతులందరికీ రుణమాఫీ చేస్తామని జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. నియోజకవర్గాల సమీక్షలో భాగంగా భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. భువనగిరిలో నిర్వహించిన ఈ సమావేశంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి హాజరయ్యారు. నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ సమావేశంలో పాల్గొన్నారు. లోక్సభ స్థానాలకు దరఖాస్తు చేసుకుంటున్న కాంగ్రెస్ నాయకుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే 100కు పైగా దరఖాస్తులు గాంధీభవన్లో కాంగ్రెస్ నేతలు సమర్పించారు. సికింద్రాబాద్, ఖమ్మం పార్లమెంటు స్థానాలకు గడల శ్రీనివాస్ దరఖాస్తు చేసుకున్నారు. మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ వరంగల్, నాగర్ కర్నూలు, పెద్దపల్లి స్థానాలకు అప్లికేషన్లు సమర్పించారు. నల్లగొండ లోక్సభ స్థానం కోసం తన సోదరుడు రఘువీర్ తరపున ఎమ్మెల్యే జైవీర్ దరఖాస్తు అందజేశారు. కొత్త ఇన్ఛార్జ్ల 6వ జాబితా విడుదల చేసిన వైసీపీ. ఇక ఢిల్లీలో స్పీడ్ పెంచిన షర్మిల. సిటీ ఆఫ్ డెస్టినీకి వచ్చిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఏపీ పాలిటిక్స్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. 6వ జాబితా ప్రకటించింది వైసీపీ అధిష్టానం. రాజమండ్రి, నర్సాపురం, గుంటూరు, చిత్తూరు ఎంపీ స్థానాలకు కొత్త ఇన్ఛార్జ్లను ప్రకటించింది. 6వ జాబితాలో 6 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జ్లను నియమించారు. గిద్దలూరుకు నాగార్జునరెడ్డి, ఎమ్మిగనూరుకు బుట్ట రేణుకకు అవకాశం లభించింది. గంగాధర నెల్లూరుకు నారాయణస్వామి, మైలవరం తిరుపతిరావు, నెల్లూరు సిటీకి ఎండీ ఖలీల్, మార్కాపురానికి అన్నా రాంబాబుకు అవకాశం లభించింది. ఇక ఎంపీ స్థానాల్లో రాజమండ్రికి గూడూరి శ్రీనివాస్, నర్సాపురం గూడూరి ఉమాబాలను నియమించింది వైసీపీ అధిష్టానం. గుంటూరుకు ఉమ్మారెడ్డి రమణ, చిత్తూరుకు ఎన్ రెడ్డప్పలను నియమించింది. చంద్రబాబు టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు మంత్రి పెద్దిరెడ్డి. ఇన్ని రోజులు టీడీపీలో ఉన్న కేసినేని నాని కూడా ఆ విషయాన్ని బయటపెట్టారన్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఈ ప్రాంతంలో పర్యటిస్తారని అంటున్నారని, అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో లేదు అన్నారు పెద్దిరెడ్డి. ఈసారి కూడా ఒక్క సీట్ వచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు అన్నారు పెద్దిరెడ్డి. షర్మిలను చంద్రబాబు రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నారని, ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మరింత స్పీడ్ పెంచారు. ప్రత్యేక హోదా, పోలవరం, విభజన హామీలపై పదే పదే ప్రశ్నిస్తున్న షర్మిల ఇప్పుడు ఏకంగా ఢిల్లీలోనే ధర్నాకు దిగారు. ఏపీ కాంగ్రెస్ నేతలతో కలిసి జాతీయ నేతలతో సమావేశమైన షర్మిల ఆంధ్ర సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఏపీ భవన్ ముందు ధర్నా చేశారు. ఏపీకి వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలను అమలు చేయాలని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఢిల్లీలో షర్మిల చేస్తున్న నిరసన దీక్షను తప్పుపట్టారు మంత్రి నాగార్జున. చంద్రబాబు అడుగుతున్న డ్రామాల్లో భాగమేనని కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల ప్రత్యేక హోదాపై ఇంతకాలం ఎందుకు దీక్ష చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణలో పార్టీ నడిపినప్పుడు కాకుండా ఇప్పుడే ఎందుకు ప్రత్యేక హోదా గుర్తుకొచ్చిందో చెప్పాలన్నారు. ఏలూరు సిద్ధం సభకు భారీ ఏర్పాట్లు చేస్తోంది వైసీపీ. ఏలూరు ఆటోనగర్, దెందులూరు సమీపంలో బహిరంగ సభ జరుగుతుంది. ఈ సందర్భంగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లా క్యాడర్తో ముఖాముఖి కానున్నారు సీఎం జగన్. 3 ఉమ్మడి జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి క్యాడర్ ఇక్కడికి రానుంది. దీంతో భారీ వేదికతో పాటు ఫ్యాన్ ఆకారంలో బిగ్ వాక్వే ఏర్పాటు చేశారు. కార్యకర్తల దగ్గరకు వచ్చి అభివాదం చేసేలా పదుల సంఖ్యలో గ్యాలరీ ఏర్పాటు చేశారు. 110 ఎకరాల్లో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. 4 లక్షల మంది కార్యకర్తలు తరలివస్తారని అంచనా. ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీలో ఫ్లెక్సీ వివాదం రాజుకుంది. రీజనల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోటోలు ఉన్న ఫ్లెక్సీలను చించేశారు గుర్తు తెలియని వ్యక్తులు. మంత్రి మేరుగు నాగార్జున క్యాంప్ ఆఫీస్ దగ్గర జరిగింది ఘటన. చెవిరెడ్డి ఫోటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు మంత్రి నాగార్జున అనుచరులు. అయితే చెవిరెడ్డి ఫోటోలను మాత్రమే చించేశారు దుండగులు. ఫ్లెక్సీని చించి కింద పడేసి తగలబెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. గుంటూరు అభ్యుదయ కాలేజ్లో ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. జేడీ లక్ష్మీనారాయణ, చెలసాని శ్రీనివాస్ హాజరయ్యారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయంగా మార్చే కుట్ర జరుగుతోందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటం ఆపదు అన్నారు లక్ష్మీనారాయణ. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 7, 8, 9 తేదీల్లో జంతర్ మంతర్ దగ్గర జరిగే నిరసన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. విశాఖ జిల్లాలో పర్యటించారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. విశాఖలోని నేవల్ డాక్యార్డ్ లో ఐఎన్ఎస్ సంధాయక్ ను కమిషనింగ్ చేశారు. దీన్ని స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఈ నౌక గంటకు 18 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. హైకోర్టుకు చేరిన శ్రీశైలం శివాజీ గోపుర వ్యవహారం. ఇక రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి పొన్నం. ఆలయ హుండీ నుంచి చోరీ చేస్తున్న పూజారులు. పల్లె వార్తల్లో ఈ టాప్ 9 న్యూస్ చూద్దాం ఇప్పుడు. శ్రీశైలం ఆలయంలో పునర్నిర్మించిన శివాజీ గోపురానికి మహాకుంభాభిషేకానికి త్వరగా ప్రారంభోత్సవం చేయాలని హైకోర్టు ఆదేశించింది. నిర్మాణం పూర్తయి 5 ఏళ్లు గడిచినా మహాకుంభాభిషేకం జరపకపోవడంతో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. గోపురంపై పునః ప్రతిష్ఠించాల్సిన కలశాలు సిద్ధం చేయడంలో జాప్యం జరుగుతోంది. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కుటుంబ సమేతంగా సందర్శించారు. స్వామివారి అభిషేక కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. మంత్రికి ఆలయ అధికారులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఒంగోలు జిల్లా మర్రిపూడిలో శ్రీ పృథలగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడి కొండ వరకు నిర్మించే తారు రోడ్డు పనులకు మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శంకుస్థాపన చేశారు. 8.5 కోట్ల రూపాయలతో చేపట్టనున్న 10 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం వెంటనే పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి సురేష్ హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో పెండింగ్ లో ఉన్న రైల్ ఓవర్ బ్రిడ్జ్ కు శంకుస్థాపన జరిగింది. ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి నిడదవోలు నెహ్రూ సెంటర్ లో భూమి పూజ చేశారు. సేతు బంధన్ పథకం కింద ఈ ఆర్ఓబి నిర్మాణానికి అనుమతి లభించింది. దీనికోసం 185 కోట్ల రూపాయలు కేటాయించారు. మెదక్ జిల్లా తూప్రాన్ రెసిడెన్షియల్ స్కూల్ ను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్ పరిసరాలు పరిశీలించారు. విద్యార్థులకు ఇస్తున్న భోజనాన్ని పరిశీలించి వారితో కలిసి ఆయన భోజనం చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సమస్యలన్నీ పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పోలీసుల తనిఖీల్లో నంద్యాల జిల్లా డోన్ టోల్గేట్ దగ్గర భారీ మొత్తంలో బంగారం, వెండి, నగదు దొరికింది. హైదరాబాద్ నుంచి కోయంబత్తూరుకు వీటిని అయ్యప్ప ట్రావెల్స్ లో తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడింది. 4 కేజీలకు పైగా బంగారం, 5 కేజీలకు పైగా వెండి, దాదాపు 2 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. కోయంబత్తూరుకు చెందిన 3, నంద్యాలకు చెందిన 1 పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. భద్రాచలం సీతారామచంద్ర స్వామి ప్రధాన ఆలయ ముఖద్వారానికి వెండి తోరణం ఏర్పాటు చేసే పనులు జోరుగా జరుగుతున్నాయి. 103 కేజీల వెండితో దశావతార రూపాలతో ఈ తోరణాన్ని రూపొందిస్తున్నారు. ఈ తోరణం కోసం దేవస్థానం తరపున కొంత వెండిని ఇవ్వగా మిగిలిన మొత్తాన్ని భక్తులు విరాళంగా అందజేశారు. ప్రముఖ స్థపతి దండపాణి ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి.
పలమనేరు వ్యవసాయ మార్కెట్లో గందరగోళం చోటు చేసుకుంది. మార్కెట్ రూముల వేలాన్ని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. వేలం సమాచారం ఇవ్వకుండా రహస్యంగా ఇతరులకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. స్థానికులకు అవకాశం కల్పించకుండా పొరుగు రాష్ట్రం వారికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. వేలం పాటను పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మార్కెట్ కమిటీ కార్యాలయం ముందు బైఠాయించారు. ఆలయం హుండీలో భక్తులు వేస్తున్న నగదు, విలువైన వస్తువులను పూజారులే దొంగతనం చేస్తున్న ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. సీసీటీవీలో రికార్డైన ఆ దృశ్యాలు బయటపడ్డాయి. అమ్మవారి ఆలయంలో దొంగతనం చేస్తున్న పూజారులపై కేసు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఢిల్లీలో మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో పాల్గొన్న ప్రధాని సీట్ల పంపిణీ కొలిక్కి వస్తుందని రాహుల్ ఆశాభావం. ఇక రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్న తమిళ హీరో విజయ్. నేషనల్ న్యూస్ లో ఈ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. 2014 తర్వాత దేశంలో 21 కోట్ల వాహనాల అమ్మకాలు జరిగాయని ప్రధాని మోదీ తెలిపారు. ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోను ప్రధాని మోదీ సందర్శించారు. అందులో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించి టెక్నాలజీ గురించి వాకబు చేశారు. ఈ తరహా ప్రదర్శన ఏర్పాటు చేయడం భారత్లో మొదటిసారి. దేశంలో కొత్తగా నియో మిడిల్ క్లాస్ ఏర్పడిందని, వారి అవసరాలను మొబిలిటీ రంగం తీర్చగలిగితే మన ఊహకు అందని ఎత్తుకు వెళ్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. మొబిలిటీ రంగంలో అవకాశాలు అనేకంగా ఉన్నాయన్నారు. రవాణా రంగానికి సంబంధించి 50 దేశాల నుంచి 800కు పైగా ఎగ్జిబిటర్లు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారు. వాహనాలు తయారు చేసే 28 కంపెనీలు, ఆటోమొబైల్ విభాగాలు తయారు చేసే 600 సంస్థలు ఈ ఎక్స్పోలో పాల్గొంటున్నాయి. టీఎంసీతో సీట్ల పంపిణీపై చర్చలు జరుగుతున్నాయని, రెండు పార్టీల మధ్య తలెత్తిన సమస్యలు త్వరలో సమసిపోతాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. బెంగాల్లో కొనసాగుతున్న న్యాయ యాత్ర సందర్భంగా ఆయన కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడారు. రెండు పార్టీల మధ్య పొత్తు ముగియలేదని రాహుల్ స్పష్టం చేశారు. హిమంత బిశ్వ శర్మ, మిలింద్ దేవరా వంటి నాయకులు పార్టీ వీడడం మంచిదే అన్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలోని రాజ్భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కొత్త సీఎంతో పదవీ ప్రమాణం చేయించారు. 10 రోజుల్లో బలాన్ని నిరూపించుకోవాలని కొత్త సీఎంను గవర్నర్ ఆదేశించారు. చంపై సోరెన్తో పాటు మరో 2 మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళ సినీ స్టార్ విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారు. తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మిగిలిన తమిళ హీరోల మాదిరిగా కాకుండా తను పూర్తి సమయం రాజకీయాలకే కేటాయిస్తానన్నారు విజయ్. పారదర్శకత, నిష్పాక్షికత, తమిళ సంస్కృతి, భారత రాజ్యాంగ విలువలకు తన పార్టీ కట్టుబడి ఉంటుందని విజయ్ ప్రకటించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదు అని, క్షేత్రస్థాయిలో బలోపేతం ద్వారా అర్థవంతమైన రాజకీయ అరంగేట్రం చేస్తామని తెలిపారు. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితమైన టీవీకే పోటీ చేస్తుందని విజయ్ హామీ ఇచ్చారు. లౌకికవాదాన్ని పరిరక్షించాలని కోరుతూ కేరళకు చెందిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీలు పార్లమెంటు గాంధీ విగ్రహం దగ్గర నిరసన చేపట్టారు. మసీదులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల కారణంగా లౌకికవాదం సంక్షోభంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. జ్ఞాన్వాపి మసీదును కాపాడాలని ప్లకార్డులు ప్రదర్శించారు. సనాతన ధర్మం గురించి గత ఏడాది తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. మార్చి 4న వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని ఉదయనిధిని ఆదేశించింది. సనాతన ధర్మం గురించి గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన ఒక సదస్సులో స్టాలిన్ సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగీ తరహాలో నిర్మూలించాలని పిలుపునిచ్చారు. దానిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన తన మాటలకు కట్టుబడి ఉంటానని ఉదయనిధి స్టాలిన్ పదే చెప్పారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారి తీరును తప్పుబడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో భారీ నిరసన చేపట్టింది. ఈ నిరసన ప్రదర్శనలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు. అధికారం కోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని కేజ్రీవాల్ విమర్శించారు. నిరసన తెలిపేందుకు వచ్చిన జనాన్ని పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. మరోవైపు విచారణకు హాజరు కావాలని ఈడీ జారీ చేసిన సమన్లు అరవింద్ కేజ్రీవాల్ మరోసారి పట్టించుకోలేదు. ఇవాల్టి విచారణకు ఆయన హాజరు కాలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ నిరసనకు పోటీగా బీజేపీ కూడా ఢిల్లీలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. కేజ్రీవాల్ తీరును తప్పుబడుతూ బీజేపీ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. అవినీతిపరుడైన కేజ్రీవాల్ ను జైలుకు పంపించేంత వరకు యువ మోర్చా ఆందోళన కొనసాగుతుందని బీజేపీ కార్యకర్తలు ప్రకటించారు. ఢిల్లీలో స్కూల్ కు బాంబు బెదిరింపు. ఇక కాశ్మీర్ లో భారీగా కురుస్తున్న మంచు. తమిళనాడు ఎన్సీసీ క్యాడెట్స్ కు గోల్డ్ మెడల్. మెట్రో సెగ్మెంట్ లో ఈ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఢిల్లీ ఆర్కేపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో స్కూల్ యాజమాన్యం అప్రమత్తమైంది. విద్యార్థులను వెంటనే బయటకు పంపించింది. పోలీసులు వచ్చి స్కూల్ మొత్తం తనిఖీ చేశారు. స్కూల్లో 2 చోట్ల బాంబు ఉందని స్కూల్ ప్రిన్సిపల్ కు ఈమెయిల్ వచ్చింది. అంతా పరిశీలించిన పోలీసులు ఇది ఉత్తుత్తి మెయిల్ గా గుర్తించారు.
యూనిఫామ్ సివిల్ కోడ్ అమలుకు సంబంధించి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీకి అందజేసింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ రంజనా దేశాయ్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదికపై న్యాయపరమైన సూచనలు తీసుకున్న తర్వాత ఫిబ్రవరి 6న ఈ నివేదికను అసెంబ్లీ ముందుంచుతామని సీఎం ధామీ ప్రకటించారు. ఈ కమిటీకి 2.33 లక్షల సూచనలు వచ్చాయి. 72 సమావేశాలను కూడా ఈ కమిటీ నిర్వహించింది. సైన్స్ డెవలప్ కాకపోతే ఏ రాష్ట్రం కూడా ముందుకు సాగలేదని త్రిపుర సీఎం మాణిక్ షా అన్నారు. త్రిపుర రాజధాని అగర్తలలో స్కూల్ విద్యార్థుల సైన్స్ ఫెయిర్ ను సందర్శించారు. విద్యార్థుల ప్రతిభను చూసిన ఆయన వారంతా బాల సైంటిస్టులు అని కొనియాడారు. త్రిపురలో టాలెంట్ కు కొదవలేదన్నారు. సైన్స్ ఫెయిర్ లో చూపిన ప్రయోగాలు ఆచరణ సాధ్యమయ్యేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదులో శుక్రవారం సందర్భంగా వందల సంఖ్యలో ముస్లింలు నమాజ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్ఞానవాపి మసీదు పరిసరాల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. అటు పూజలకు అనుమతించడానికి నిరసనగా జ్ఞానవాపి మసీదు దక్షిణ వైపు ముస్లింలు తమ దుకాణాలను మూసేశారు. మరోవైపు ముస్లింలు ఇంత భారీ సంఖ్యలో మసీదుకు రావడం ఒత్తిడిని పెంచే ప్రయత్నమని హిందూ సంఘాలు ఆరోపించాయి. జ్ఞానవాపి కేసులో వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయించింది. కోర్టు తీర్పు కేవలం ముస్లింలను మాత్రమే ప్రభావితం చేయలేదని, లౌకికవాదాన్ని నమ్మే ఇతర మతాల ప్రజలను కూడా ప్రభావితం చేసిందని బోర్డు అభిప్రాయపడింది. ముస్లింల తరపు వాదనలు వినిపించేందుకు తగిన అవకాశం లభించలేదని బోర్డు తెలిపింది. భారీగా మంచు కురుస్తుండటంతో కాశ్మీర్ కొత్త అందాలు సంతరించుకుంటోంది. ధోడా జిల్లాలోని బద్వేరా ప్రాంతంలో మొత్తం మంచుతో నిండిపోయింది. కాశ్మీర్ సందర్శనకు వచ్చిన పర్యాటకులు మంచు అందాలు చూసి మురిసిపోతున్నారు. వర్షం కురుస్తున్నట్టుగా అక్కడ భారీ మంచు కురుస్తోంది. రోడ్లపై భారీగా పెరిగిపోయిన మంచును అతి కష్టం మీద అక్కడి సిబ్బంది తొలగిస్తున్నారు. ఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ డే పరేడ్ లో స్వర్ణ, కాంస్య పతకాలు గెలుచుకున్న ఎన్సీసీ కేడెట్స్ ను ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ అభినందించారు. ఈ 2 మెడల్స్ కూడా తమిళనాడుకు చెందిన కేడెట్స్ గెలుచుకోవడం విశేషం. ఈ కేడెట్స్ ప్రధాని మోదీ నుంచి మెడల్స్ అందుకున్నారు. నెల రోజుల పాటు ఢిల్లీలో నిర్వహించిన రిహార్సల్స్ లో ఈ ఇద్దరు అద్భుతమైన ప్రతిభ చూపారని డిప్యూటీ డైరెక్టర్ ప్రశంసించారు.